నెలలు నిండక ముందే పుట్టిన బాబుకు కిమ్స్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయి వెంటిలేటర్ మీద ఉన్నప్పటికీ శిశువును కాపాడారు. 22 రోజుల వయసున్న బాబును 1300 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సూరత్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి 2 నెలల పాటు చికిత్స అందించారు. ఇంత దూరం వైద్యం కోసం రోడ్ జర్నీ చేసిన సందర్భం మరొకటి లేదని కిమ్స్ వైద్యులు తెలిపారు. కేవలం 1 కిలో 100 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి ఇప్పుడు కోలుకుని కిలో 900 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని అంటున్న కిమ్స్ వైద్యులు డాక్టర్ సతీష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నెలలు నిండక ముందుకు ఒక పాప పుట్టింది అంటే బేబీ పుట్టింది అని అంటే ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. అయితే చాలాసార్లు కూడా కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఒక బేబీ వేరే రాష్ట్రం నుంచి అంటే ఒక సూరత్ లాంటి ప్లేస్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక పునర్జన్మనిచ్చారు కిమ్స్ వైద్యులు. ప్రజెంట్ మనతో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. ఆయన్ని అడుగుదాం, సూరత్ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అసలు అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎట్లాంటి ప్రాబ్లం ఉండే, ఈ అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా ఆ బేబీ ఏదో మీకు వచ్చినప్పుడు సమాచారం వచ్చినప్పుడు అప్పుడు ఆ బేబీ సిచ్యువేషన్ ఎట్లా ఉండింది, ఇక్కడికే తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? బేబీ మాకు సమాచారం అందినప్పుడు బేబీ వాజ్ 1.1 kg అండి. అక్కడ సూరత్లో ఉండింది. బేబీకి సివియర్ సెప్సిస్ ఉండింది, క్యాండిడా ఫంగల్ సెప్సిస్ అంటారు. అండ్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్, ఐనోట్రోప్స్ అంటే మనము బేబీ చివరి దశలో పెట్టేటువంటి ఎమర్జెన్సీ డ్రగ్స్లో బేబీ ఉండింది. అలాంటి సందర్భంలో ఫాదర్ అక్కడ డాక్టర్స్ చేతులు ఎత్తేసిన సందర్భంలో ఫాదర్ ఏం డిసైడ్ అయ్యారంటే బేబీని ఒక హయ్యర్ సెంటర్కి షిఫ్ట్ చేయాలనుకున్నారు. దాంట్లో ఆయన తెలుసుకుంది ఏంటంటే కిమ్స్ కడల్స్ మా వైద్య బృందం గురించి ఆయన వీడియోలు చూడటము, దానివల్ల ఆయనకు అవగాహన రావడము, ఆయన నలుగురిని సంప్రదించడము, ఇవన్నీ చేసి ఆ సందర్భంలో ఫాదర్ ఇక్కడికి తీసుకురావాల బేబీని అని చెప్పి డెసిషన్ తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. బేబీ అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎయిర్ లిఫ్ట్ యూజ్ చేస్తారు, కానీ మీరు రోడ్ జర్నీలో 1300 కిలోమీటర్లు దాటి ఇక్కడ దాకా తీసుకురావడం రిస్క్ అనిపించలేదా? ఎందుకు అట్లాంటి రిస్క్ చేయాలనిపించింది? బేసికల్లీ ఇది మాకు ఇన్ఫామ్ చేసినప్పుడు మేము ఇది ఇనిషియల్గా ఎయిర్ లిఫ్ట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిన బేబీ అని మాకు ఐడియా ఉందండి. కాకపోతే ఫాదర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగాలేదు. దో ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ అంత ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగలేదు. అండ్ ఫాదర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితేనే నేను అఫోర్డ్ చేయగలను సార్ అని చెప్పిన తర్వాత ఫాదర్కి మా మీద ఉన్న ఇంటెన్స్ ట్రస్ట్ వల్ల మేము ఆ ట్రస్టే మాకు పెద్ద మోటివేషన్ అయింది. దానివల్ల ఈ బేబీని ఎలాగైనా మీరు తప్పితే ఎవరు కాపాడలేరు అన్న దాంతో వచ్చారు కాబట్టి సో వీ థాట్ ఆయన ట్రస్ట్ని నిలబెడదామన్న ఒకే ఒక సంకల్పంతో మేము ఇక్కడికి బేబీని తీసుకురావడం జరిగిందండి. హాస్పిటల్లో మీరు ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చిన హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు బేబీ కండిషన్ ఏంటి, మీరు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, ప్రజెంట్ స్టేటస్ ఏంటి? బేబీ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను కదండి ఇంతకుముందే మల్టిపుల్ ఐనోట్రోప్స్ అండ్ మల్టీ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సెప్సిస్లో ఉండింది, ఫంగల్ సెప్సిస్. బేబీకి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉందండి. బేబీకి కిడ్నీస్ పనిచేయట్లేదు. బేబీకి హార్ట్ బీట్ కూడా మేము ఐనోట్రోప్స్ ద్వారా హార్ట్ని ఎన్హాన్స్ చేసి హార్ట్ని మేము పంప్ చేస్తూ ఉండింటిమి. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ వాజ్ నాట్ గుడ్, ఐ వాజ్ నాట్ గుడ్, రెటినోపతి ఆఫ్ ప్రిమచ్యూరిటీ అంటారు, ఆ ఇష్యూ కూడా ఉంది. బేబీకి పాలు అరిగించుకునే శక్తి లేదు, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటారు ఆ కండిషన్ని. ఆ పరిస్థితిలో బేబీ వాజ్ నాట్ ఏబుల్ టు గెయిన్ వెయిట్. బేబీ ఇవాళ మాపా రేపా మాపా అనే పరిస్థితిలో ఉండింది. అలాంటి సిచ్యువేషన్లో బేబీ ఇక్కడికి రావడం జరిగింది. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేమందరం కలిసి బేబీని ట్రీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ ఒక 65 రోజులు వెంటిలేషన్, బోత్ ఇన్వేజివ్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్, 65 రోజులు వెంటిలేషన్ తర్వాత బేబీ నిదానంగా కోలుకోవడం జరిగింది. ప్రస్తుతం బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది, 1.9 kgకి వచ్చింది. అండ్ బేబీ ఇప్పుడు పాలు అరుగుతున్నాయి. బేబీ మదర్ దగ్గర నుంచి ఫీడింగ్ తీసుకుంటా ఉంది. విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ బేబీని మేము డిశ్చార్జ్ చేయడానికి అనుకుంటున్నాం. ఈ ట్రాన్స్పోర్ట్లో మీరు ఎట్లాంటి హర్డిల్స్ ఎదుర్కొన్నారు, ఎట్లా ఇబ్బంది అయింది మీకు? హర్డిల్స్ చాలా ఉండినాయండి. బేసికల్గా చెప్పాలంటే రైట్ ఫ్రమ్ రోడ్స్, మేము వెళ్తున్నప్పుడు గుజరాత్లో పెద్ద వర్షాలు అండ్ మేము ట్రావెల్ చేస్తున్న దారంతా కూడా ఘాట్ సెక్షను అండ్ అంబులెన్స్ వాజ్ లోడెడ్ విత్ ఆక్సిజన్ సిలిండర్స్. దానివల్ల బండి కుదుపులు జరగడము ఇదంతా చాలా ఇబ్బందికరంగా జరిగింది. అండ్ ట్రాఫిక్ సమస్యలు ఇంకా కొంచెం మన ఇండియన్ సిటిజన్స్లో కొంచెం అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఉండే అండ్ ఆ ఘాట్ సెక్షన్లో ఫాదర్కి అండ్ మా టీమ్కి మోషన్ సిక్నెస్ ఇట్లాంటివి జరగడము, వాంతులు ఇలాంటి ఇబ్బందులు ఉండినాయి. అండ్ రెప్పపాటు కాలం మేము బేబీ కన్ను కునికేసినా కూడా బేబీ ఎండేంజర్ అయ్యే అవకాశం ఉంది లైఫ్. కాబట్టి మేము మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీఆర్ లిటరలీ లుకింగ్ ఎట్ ద బేబీ. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ హర్డిల్ ఏంటంటే బేబీ వాజ్ ఇంట్యూబేటెడ్, ట్యూబ్ గొంతులో బేబీకి ట్రికియాలోకి ఉంది.
ఆ ట్యూబ్ ఎప్పుడు డిస్లొకేట్ అయిపోయి మళ్ళీ ఈసోఫగస్లోకి వెళ్ళిపోతుందో అది తెలిసే పరిస్థితి లేదు. సో ఎవ్రీ బ్రెత్ని మేము మెటిక్యులస్గా మానిటరింగ్ చేసి బేబీ హార్ట్ రేట్ని, బ్రెత్ని అండ్ ఐనోట్రోపిక్ సపోర్ట్ని మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ బేబీని ఇక్కడికి జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ద బ్యూటీ ఏంటంటే బేబీకి ఇక్కడికి వచ్చేంత మటుకు కూడా వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి. ఇది చూసినాం కదండి, 1100 కిలోమీటర్లు సూరత్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ప్రీమెచ్యూర్ బేబీని తీసుకొచ్చి, అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నప్పటికి కూడా ఆ బేబీని ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడినట్లుగా డాక్టర్ సతీష్ చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో ఇంత జర్నీ చేసినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. దీని గిన్నిస్లో కానీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నదనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.